ప్రభుత్వాన్ని ఇవాళ మేము చేసే డిమాండ్ ఏంటంటే మీ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ నీళ్ళు నిలబెడేటట్టు చేయండి. ఆ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించండి. దాన్ని ఏదో చెడిపోయిన దాన్ని పునరుద్ధరించండి. దాన్ని చేసుకొచ్చి వచ్చే ఆనకాలం జూన్ జూలై వరకన్నా మళ్ళీ యథావిధిగా పంపులు స్టార్ట్ చేసేటట్టు చూడండి. ఆ ఒక్క పంపే కాదు, ఆ నుంచి మొదలు పెడితే ఎస్ఆర్ఎస్పి దాకా పంపుల ద్వారా నీళ్ళు పోతే అక్కడ నీటి లభ్యత ఉన్నది కాబట్టే అక్కడ కట్టారు. అక్కడ నీటి లభ్యత లేదని గోదావరికి పై ఎత్తున లేదని కాదు, ఉన్నది. గోదావరి ఎక్కడి నుంచో నాసిక్ నుంచి వస్తుంది. నీటి లభ్యత కావాలంటే ప్రాణహిత కలుస్తుంది కాబట్టి అక్కడ నీటి లభ్యత ఉన్నది. నిపుణులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరు కలిసే చేసిన ప్రయత్నం అది. వచ్చే నీళ్ళను వృధాగా వదిలిపెట్టుకుంటూ ఇవాళ పంటలన్నీ ఎండబెట్టుకొని పంటలన్నీ నాశనం చేసుకుంటూ చేస్తే ఎట్లా? ముందు మీరైతే డిమాండ్ చేస్తున్నారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ కూలిపోయినటువంటి ఆ పిల్లర్స్ను పునరుద్ధరించండి. యథావిధిగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపి మోటార్లు ఆన్ చేయండి. యథావిధిగా రైతులకి నీళ్ళని అందించి పంట పొలాలకు సాయం చేయండి.